కొబ్బరి బోండం నీళ్ళలో గ్లూకోజ్ కలిపి పట్టిస్తుండాలి. సోడా నీళ్ళతో ముఖం కడిగితే వడదెబ్బకి గురి కారు. వేసవికాలం పిల్లలకు ఐస్ తిననివ్వకూడదు. వేసవి వర్షాకాలాల్లోనూ వడబోసిన చల్లార్చిన మంచినీళ్ళను ఇస్తూ ఉంటే పిల్లలు వడుకు చేతులు వ్యాధి గురికారు. రాత్రులు ఓ గిన్నెడు నీటిలోని 25 ఎండు ద్రాక్షలు, అరడజను ఖర్జూరాలు నానవేసి మర్నాడు పళ్ళును పిండేసి ఆ నీళ్లను ఎండ వేళల్లో ఆరారుగా పట్టిస్తుంటే వడదెబ్బ ఏమీ చెయ్యలేదు. బియ్యం ఉడుకు పట్టిన నీళ్ళలో ఉప్పు, మజ్జిగ, నిమ్మరసం కలిపి పిల్లలకి త్రాగిస్తే వడదెబ్బకి లోనవ్వకుండా ఉంటారు. పిల్లలు జేబుల్లో 4 నిమ్మ ముక్కలను ఉంచితే వడదెబ్బ తగలదు. సాయంత్రం పిల్లల్ని నదీ తీరానికో, బీచ్కో, ఊర్ల పార్కుకో, చేను గట్టు మీదనో నన్ను షికారు తీసుకొని వెళుతుండాలి. సాధారణంగా వేసవికాలం పిల్లలకి స్కూళ్ళు సెలవులు కనుక ఇంట్లోనే స్నేహితులతో ఆడుకునే సాధారణాలు సమకూర్చిపెట్టాలి. లేకపోతే ఎండన పడి తిరుగుతారు. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. పిల్లల విషయంలో ఎండాకాలం చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో ఉండాలి. ఇవన్నీ మీరు తల్లిదండ్రులైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా ఎవరైనా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవన్నీ మీరు పాటించడం మంచిది.